24 ఉన్నాయి. ఆ 324లో 300 వచ్చాయంటే 24 మాత్రమే ఇటు క్రాస్ ఓటింగ్ అయిందనే మనకు అర్థమవుతుంది. సో ఆ 24లో ఇటు క్రాస్ ఓటింగు, దాంతోపాటు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డట్టుగా, అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ఇక్కడ పోటీ చేశారు. సో ఈ 24 ఈ ఇండియా కూటమి వాళ్ళే. సో ఆ 24లో ఏ పార్టీలు ఉన్నాయనేది కూడా మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. సో ఏ మేరకి ఈ యొక్క ఇది జరిగింది క్రాస్ ఓటింగ్ అనేది కూడా మనం చూస్తే 24 ఓట్లు ఎవరివి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక ఇద్దరైతే క్రాస్ ఓటింగ్ చేశారన్నది ఇక్కడ చాలా పెద్దగా పుకారు జరుగుతుంది. అందులో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రాకి సంబంధించి రాయలసీమకు సంబంధించినటువంటి ఒక ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఉన్నారు. వాళ్ళిద్దరూ క్రాస్ ఓటింగ్ అన్నది ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ. తర్వాత డిఎంకేకి సంబంధించి తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీలు, కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో వైసీపీలో తెలంగాణకు సంబంధించిన రాజ్యసభ సభ్యుడు క్రాస్ ఓట్ చేశారు అని ఇక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఒక ఇటీవల మల్లికార్జున ఖర్గేని కలిసినటువంటి వైసీపీ ఎంపీ ఒకరు, ఆయన కూడా ఈ యొక్క క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారనేది కొంత ఒక ప్రచారం జరుగుతుంది. సో వాళ్ళిద్దరితో పాటు మిగతా 22 మంది, అంటే ఇప్పుడు వీళ్ళకు ఉన్నది 324 మంది ఇండియా కూటమి కాబట్టి ఇప్పుడు 25 ఓట్లు ఎగస్ట్రా వచ్చాయి. 427 ఇండియా ఈ యొక్క ఏదైతే ఈ కూటమికి ఉన్నాయో ఎన్డీఏ కూటమికి 427లో 452 వచ్చాయంటే సిపి రాధాకృష్ణకి 25 ఓట్లు ఎగస్ట్రా వచ్చాయి. అంటే ఈ యొక్క 324లో 24 అంటే పెద్ద క్రాస్ ఓటింగ్ అనేది భారీగా ఏం జరగలేదు. క్రాస్ ఓటింగ్ జరిగింది కానీ 300 ఓట్లు కూడా రావని అనుకున్నారు సుదర్శన్ రెడ్డికి. కేవలం 24-25 ఓట్లు క్రాస్ ఓటింగ్, అది తమిళనాడు ప్లస్ వైసీపీ చేసి ఉండొచ్చు అన్నది ఇక్కడ జరుగుతున్నట్టు. ఇన్వాలిడ్ ఓట్లకు సంబంధించి ఏంటి కృష్ణ? 15 ఓట్లు ఇన్వాలిడ్ అంటే ఎంపీలు వేసిన ఓట్లు 15 చెల్లకుండా పోయాయి అంటే దాన్ని ఏమనుకోవాలి? ఇంటెన్షనల్గా చెల్లకుండా ఓటేశారనుకోవాలా, లేకపోతే అంటే కాదు అట్లా కాదు. వీకే ఇప్పుడు ఆ ఎంపీలని బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఎంపీలను అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, అక్కడ ఇద్దరు అభ్యర్థులకి ముందు 1 లేదా 2 అంకెలు మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఒకటో అభ్యర్థిగా వేయాలంటే ఒకటో అభ్యర్థి ఒక రోమన్ లేదు. 1 అంటే రోమన్ అంకె 1 కాకుండా సెకండ్ ప్రిఫరెన్షియల్లో 1 వేసేటప్పుడు 1 అన్నది కేవలం నిలువు గీత మాత్రమే గీయాలి. మనం 1 ఫ్యాషన్గా 1 వేస్తే అది 2గా మారే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా 1గానే పెట్టారు. కానీ అది కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు సరిగా. దానివల్ల వాళ్ళు 1 రోమన్ అంకెలో వేసి ఉండొచ్చు, లేదా కొంచెం డిజైన్లో కూడా వేసి ఉండొచ్చు. అటువంటివి ఈ యొక్క 15 ఆ విధంగా ఇన్వాలిడ్ అయింది అన్నది ఎంపీలు అదేవిధంగా అది కొంత చెప్తున్నటువంటి కేవలం అందరికీ చెప్పారు. మాకు దీంట్లో అందరికీ కూడా కేవలం 1 అంటే నిలువు గీత పెట్టండి అంతే, దానికి ముందు వెనక మీరు ఏమి చేయకండి. అదే కాకుండా రోమన్ 1 కూడా వేయకూడదు చెప్పారు. కానీ కొంతమంది వేసి ఉండొచ్చు, ఆ విధంగా అది ఇన్వాలిడ్ అయి ఉండొచ్చు.